హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం 9th క్లాస్ టాపిక్ గ్రావిటేషన్ నేర్చుకుందాం. సో గ్రావిటేషన్ టాపిక్లోకి వెళ్ళాలంటే ఒక చిన్న పాయింట్ని ముందు చూద్దాం. న్యూటన్ ఫస్ట్ దీనికి గుర్తొస్తాడు. ఓ చెట్టు పై నుంచి ఒక యాపిల్ పడిందట. కింద న్యూటన్ ఉన్నాడు, పైనుంచి యాపిల్ పడింది. అదే ఈ గ్రావిటేషన్ కారణం అంటారు ఎక్కువగా. సో యాపిల్ కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళిపోలేదు, లేదా సైడ్ కిందకి వెళ్ళలేదు, అంత స్ట్రైట్గా ఎలా పడింది. సో ఏది పైకి ఇసిరినా కిందకే వస్తుంది అంటే ఎవరు అట్రాక్ట్ చేస్తున్నట్టే కదా అనే కాన్సెప్ట్తో న్యూటన్ స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ తనకు అర్థమైంది ఏంటంటే ఎర్త్ అట్రాక్ట్ చేస్తున్నాడు. అంతవరకు ఎవరో తెలియదు, అసలు గ్రావిటీ అనే కాన్సెప్ట్ ఎవరి మైండ్లో లేదు. అలాంటప్పుడు న్యూటన్ ఏం చేశాడంటే కాన్సెప్ట్ని క్రియేట్ చేశాడు. మరి అదే సైంటిస్ట్ అంటే. సో ఆ కాన్సెప్ట్ ఏం చేశాడు, చెట్టు పై నుంచి యాపిల్ పడింది అంటే ఈ యాపిల్ ఏ రకంగా పడింది, అట్రాక్షన్ ఎవరు చేశారు అనే క్వశ్చన్ చేసుకున్నాడు తనలో తానుగా. ఆ క్వశ్చన్ చేసుకుంటే తనకు ఆన్సర్ దొరికింది అనమాట. సో యాపిల్ పడడానికి కారణం ఎర్త్ గ్రావిటీని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే ఈ గ్రావిటీని అర్థం చేసుకుంటే కొన్ని మన ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుందాం. ఎవరైనా ఒక స్టోన్ని దానికి థ్రెడ్ కట్టి తిప్పుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ స్టోన్ తిరిగేది ఒక సర్క్యులర్ షేప్ లాగా అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ కాకపోయినప్పటికీ అప్రాక్స్. ఇప్పుడు అది సర్క్యులర్ షేప్ లాగా అనిపించింది, అది ఒక సర్క్యులర్ మోషన్ అని ట్రీట్ చేయొచ్చు. బట్ ఇక్కడ దీనికి మొత్తం కారణం థ్రెడ్ లేకపోతే అసలు సర్క్యులర్ మోషన్ లేదు. మనం తిప్పుదాం, గాలిలో స్టోన్ తిరగదు కదా, ఇదేమి మంత్ర విద్యలు కాదు కదా. అలాగనే స్టోను ఏ ఆధారం లేకుండా తిరగడం కాదు కదా, కదలడం కూడా జరగదు. ఇప్పుడు ఎక్కడికైనా మనం స్టోన్ లేపి వదిలితేనే ఎర్త్ అట్రాక్ట్ చేయడం మొదలు పెడతాయి. ఎర్త్ పైన ఉన్న స్టోన్ని మళ్ళీ ఎర్త్ తిరిగి అట్రాక్ట్ చేసుకోలేదు, చేసినా దాని రిజల్ట్ కనబడదు మనకి. ఎందుకంటే అది ఒక పొటెన్షియల్ ఎనర్జీగా దాని స్టోర్ అయ్యి ఉండిపోద్ది ఎర్త్ పైన. దానికి గ్యాప్ వస్తేనే మనకు దాని వాల్యూ తెలుస్తుంది, ఇది పడింది రే మీద నుంచి. ఇప్పుడు అంతెందుకు, ఒక డ్రింక్ బాటిల్ చూస్తే మనం భయపడం, ఆ డ్రింక్ బాటిల్ కాదని ఇలా విసిరి ఆడుకుంటూ ఉంటాం. ఏ కాఫర్ మ్యాన్స్ డ్రింక్ బాటిల్ పడింది అనుకోండి, అది గాజుతో తయారు చేసిన బాటిల్, ఎవరు ఎదురుగా వెళ్ళి తల కాస్తారు. క్యాచ్ కూడా కష్టం, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చి పడుతుంది కాబట్టి. మామూలుగా ఉండదు, దెబ్బలు తగిలితే హాస్పిటల్కి వెళ్ళి తగ్గితే నమ్మకం ఉండదు, అంత భయంకరంగా తగులుతాయి. సో అది హైట్ వల్ల వచ్చిందా, బాటిల్ వల్ల వచ్చిందా? ఎర్త్ అట్రాక్షన్ కాన్స్టెంట్గానే ఉంటుంది, బట్ హైట్ పెరిగితే స్పీడ్ పెరుగుతుంది, స్పీడ్ పెరిగితే దాని ఎఫెక్ట్ పెరుగుతుంది, అది లెక్క. అందుకనేసి మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ స్టోన్ చుట్టూరు తిప్పుతున్నది ఎవరు అంటే ఈ థ్రెడ్ నుంచి అప్లై అవుతున్న ఫోర్స్, మన ఫింగర్ ఫోర్స్ అప్లై చేస్తుంది. దానికి మీడియేటర్ ఎవరంటే ఇక్కడ థ్రెడ్. ఈ థ్రెడ్ అనేది స్టోన్ లాగుతుంది. ప్రతిసారి థ్రెడ్ తెగితే ఈ స్టోన్ వెళ్ళిపోయే డైరెక్షన్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తిప్పుతున్నాం అనుకుందాం, ఇది మనం తిప్పే డైరెక్షన్ అనుకోండి, స్టోన్ విడిచిపెట్టామా ఇది దాని డైరెక్షన్ ఎంచుకుంటుంది, టక్కన ఎగిరిపోద్ది. ఒకవేళ అది మరి కొంచెం కంటిన్యూ అయ్యాక ఎక్కడికి వచ్చి తెగుదమా అని అనుకుంటే ఇటువైపు వెళ్ళిపోద్ది, ఎక్కడికి వచ్చి తెగుదమా అంటే ఇటువైపు వెళ్ళిపోద్ది, ఎక్కడికి వచ్చి తెగాలంటే ఇటువైపు పోతుంది. సో ఇటువైపు చూసిన దానికి ఎలాగుందంటే, మీకు తెలుసో లేదో, ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్కి వచ్చేసి ఒక సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ నుంచి ఒక లైన్ తీస్తే రేడియస్ అంటారు కదా, చిన్న సెగ్మెంట్. ఇప్పుడు ఇక్కడ కానీ మనం ఒక పర్పెండిక్యులర్ తీసామనుకోండి, దాని పేరు ట్యాంజెంట్. సో ఇక్కడ ఏదైతే స్ట్రైట్ లైన్ ఒకే పాయింట్లో కట్ చేసుకుని సర్కిల్కి వెళ్తుందో దాన్ని ట్యాంజెంట్ అంటారు. సో ఇప్పుడు ఈ పార్ట్ మనం తీసామనుకోండి, ఇప్పుడు చెక్ చేయండి, ఇప్పుడు దీని సంగతి ఏంటి, ఇదే పరిస్థితి. సో ఇప్పుడు వెళ్ళే దీన్ని ఏమంటారంటే ట్యాంజెన్షియల్ అంటారు. అంటే మీకు ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ మనకు కనిపిస్తుంది చూడండి. ఈ పర్పెండిక్యులర్ ఏంటంటే స్టోన్ వెళ్ళిపోవాలనుకునే డైరెక్షన్ అది, దానికి పర్పెండిక్యులర్ ఫోర్స్ ఏమో కిందకి లాగుతుంది, దాని రిజల్ట్గా మధ్య మార్గంగా వెళ్తుంది. ప్రతిసారి ఫోర్స్ లాగడం, ప్రతిసారి అది డైరెక్షన్ మార్చుకోవడం, ఇది అక్కడ జరిగే పరిస్థితి అనమాట. అంటే నీకు ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ప్రతి పాయింట్ ఏం చేస్తుందంటే బయటకు వెళ్తుందని ఒక సర్క్యులర్ మోషన్ తిప్పేస్తుంది. ఇదే కాన్సెప్ట్ ఎర్త్కి మూన్కి ఎందుకు అప్లై చేయకూడదు
అని మనం క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు మూన్ కూడా ఇదే పని చేస్తుంది, ఎర్త్ చుట్టూరు తిరుక్కుంటుంది. మరి మూన్ ఎవరు తిప్పుతుంది? ఎక్కడైతే థ్రెడ్ ఉందో ఓకే, మరి ఇక్కడ థ్రెడ్ ఏమీ లేదు కదంటే ఇక్కడ గ్రావిటీ తిప్పుతుంది, ఎర్త్ గ్రావిటీ. అయితే మీరు అనుకోవచ్చు మూనే ఎర్త్ని తన చుట్టూ తిప్పుకోవచ్చు కదా అని. ఇక్కడ ఎవరు బలవంతులైతే వాళ్ళే సెంటర్ అవుతారు. ఇప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ అబ్బాయిలు వెళ్ళి ఒక ఎల్కేజీ అబ్బాయితోని ఫైట్కి వెళ్తే ఎవరు గెలుస్తారని ఈజీ చెప్పేస్తాం. ఇంత చిన్న మూన్ వచ్చి ఇంత పెద్ద ఎర్త్తో తలపడలేదు, కానీ తను బలహీనం కాబట్టి ఎర్త్ తన చుట్టూ మూన్ తిప్పుకుంటా తప్ప మూన్ చుట్టూ ఎర్త్ని తిప్పుకోలేదు. సో ఇక్కడ ఏముంది అంటే ఇన్విజిబుల్. ఇక్కడైతే థ్రెడ్ విజిబుల్, ఇది ఇన్విజిబుల్. గ్రావిటీ ఉంది. అసలు ఈ గ్రావిటీ అంటే ఏంటి అంటే వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ అంటేటప్పుడు నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి, టక్కని అంటుకుంటుంది కదా, మరి గ్రావిటీ ఉంటే మనం ఎర్త్కి టక్కని అంటుకోవాలి కదా అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేరు, గ్రావిటీ వేరు. ఈ రెండింటిని అర్థం చేసుకోవడం ఎలాగంటే చెప్తాను చూడండి. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది అంటే, ఇవ్వండి ఈ రెండు మ్యాగ్నెట్స్ సర్టన్ డిస్టెన్స్ పెట్టామనుకోండి, ఇది ఒక 10 సెంటీమీటర్ అనుకోండి, అసలు అట్రాక్షన్ ఉండదు. గ్రావిటీ అలా కాదు, 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూన్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. అదే మ్యాగ్నెట్ అయితే వదిలేస్తుంది, అట్రాక్షన్ చేయదు అసలు. అది ఒకవేళ దీన్ని 5 సెంటీమీటర్ తీసుకొచ్చి ఆఫ్ చేసామనుకోండి, కొంచెం అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది. అదే 2.5 తెస్తే చాలా పెరిగిపోద్ది. అదే సుమారు 1 సెంటీమీటర్ దగ్గరలో పెడితే ఇంకా పెరిగిపోద్ది. 1 మిల్లీమీటర్ డిస్టెన్స్లో 2 మ్యాగ్నెట్స్ ఉంచమంటే తనకి అవార్డు ఇవ్వాలన్నట్టుగా అనిపిస్తుంది. అంత కష్టం మిల్లీమీటర్ దూరంలో మ్యాగ్నెట్ హోల్స్ టక్కన అంటేస్తుంది. అంటే దగ్గరికి వెళ్తున్న కొలతో ఫోర్స్ పెరిగిపోతుంది, దూరం వెళ్తే పూర్తిగా మాయమైపోతుంది. ఇది అలా కాదు, గ్రావిటీ నువ్వు ఎక్కడున్నా ఒకటే ఫిక్స్డ్, ఇది మారదు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలా కాదు, దాని బాగా దగ్గరలో ఫోర్స్ ఎక్కువ, దానికి కొంచెం దూరం వెళ్తే ఫోర్స్ తక్కువ, దీనికి స్థిరం ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఇది అలా కాదు. గ్రావిటీ నీకు ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, 1 కిలోమీటర్ దూరం ఉన్నా, ఒక్కడి దూరం ఒకటే వాల్యూ పనిచేస్తుంది. అది మీరు అనొచ్చు, మరి పైనుంచి పడితే స్టోన్ ఎందుకు చాలా స్పీడ్గా వచ్చి పడుతుంది అని. అంటే ఈ హైట్ పెరుగుతున్న కొద్ది దానికి యాక్సలరేషన్ ఇస్తుంది కాబట్టి క్రమంగా స్పీడ్ పెరిగిపోతుంది. అందుకని గ్రావిటీ కాన్స్టెంట్గా యాక్ట్ చేస్తుంది. అంటే ప్రతి పాయింట్లోనూ గ్రావిటీ దానికి ఇంక్రీజ్ చేస్తుంటుంది అనమాట. పాయింట్కి కాన్స్టెంట్ స్పీడ్ వెళ్ళాల్సింది, ఆ స్పీడ్కి సపోర్ట్ ఇచ్చేది యాక్సలరేషన్. మనం చూడండి, బండి ఒక కొంత రేంజ్ వదిలిపెట్టామనుకోండి, అది వెళ్తూ ఉంటుంది, బట్ అది కంటిన్యూ ఫోర్స్ ఇస్తేనే వెళ్తుంది. ఏ మాత్రం యాక్సలరేట్ ఇచ్చినా స్పీడ్ పెరుగుతుంది. ఆ టైప్ అనమాట ఈ గ్రావిటీ, యాక్సలరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని దీన్ని యాక్సలరేషన్ కింద కూడా లెక్కలోకి మనం తీసుకుంటూ ఉంటాం. ఇది గ్రావిటీ గురించి అయితే ఇంట్రడక్షన్ పార్ట్. సో న్యూటన్కి ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఈ మూనే యాపిల్ లాగా మనం ఊహించుకున్నట్లుగా అయితే ఇక్కడ చిన్న పోర్షన్ హైట్ తక్కువ పడిపోయింది. ఇది చాలా ఎక్కువ డిస్టెన్స్లో ఉండడం, చాలా పెద్ద బాడీ అవడం వలన ఇది బయటికి వెళ్ళిపోవాలని చూస్తే, లోపల లాగాలని చూస్తే తిరుగుతూ ఉంటుంది. సో మూన్ కంటూ కొంత స్పీడ్ ఉంది, దానికి కారణం యాక్సలరేషన్ డ్యూ టు ఈ గ్రావిటీ అనేసి న్యూటన్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. సో న్యూటన్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నాడో తనకి ఇంకా రీసెర్చ్ చేయగా ఒక లా కూడా వచ్చింది. అది మీకు దీని తర్వాత చెప్తాను. కాకపోతే ఈ పేరు చెప్పేస్తే నాకు ఎందుకో మంచిది అనిపిస్తుంది. ఎప్పుడైనా సెంటర్ వైపు యాక్ట్ చేసే ఫోర్స్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. సెంట్రిపెటల్, మరో పేరు కూడా ఉంది దీనికి, సెంటర్ సీకింగ్ ఫోర్స్. సెంటర్ వైపు పనిచేసే ఫోర్స్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. సెంటర్ నుంచి దూరంగా విసిరేసే ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా పనికి వస్తాయి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ అంటే దూరంగా విసిరేసేది, సెంట్రిపెటల్ అంటే సెంటర్ వైపు లాగేది. ఈ రెండుకి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 90 degrees గుర్తుంచుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మీకు దీని తర్వాత చెప్పబోయేది న్యూటన్ లా. ఓకే, సో ఇప్పుడు న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీ చూద్దాం. యూనివర్సల్ గ్రావిటీ అంటారు, న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటీ. తను ఏం చేసాడో చూద్దాం. తను ఒకటే ప్రపోజల్ పెట్టాడు. 2 బాడీస్గా ఉన్నాయనుకోండి, ఇది ఎర్త్ మూన్ కావచ్చు, లేకపోతే ఎర్త్ సన్ కావచ్చు, మూన్ సన్ కూడా కావచ్చు, ఏమైనా కావచ్చు.
వాటి మధ్య గ్రావిటీ ఎలాగ ఉంటుంది అనేది తనకు ఎస్టిమేషన్కి వచ్చాడు. అందులో ఒక క్యాపిటల్ ఎమ్ అనుకుంటే, రెండవది స్మాల్ ఎమ్ అనుకుందాం. మాస్ విషయంలో మాస్ అంటే దాంట్లో ఉన్న మెటీరియల్. ఇది క్యాపిటల్ ఎమ్, స్మాల్ ఎమ్ కేజీలో చెప్తాం మాస్. ఇది ఎన్ని కేజీలు, ఇది ఎన్ని కేజీలు, వేరువేరుగా ఉండొచ్చు కదా. ఒకటి క్యాపిటల్ ఎమ్, ఒకటి స్మాల్ ఎమ్ అనుకోండి. సరిగ్గా సెంటర్ పాయింట్స్ తీసుకోండి. వాటి మధ్యలో డిస్టెన్స్ డి అనుకోండి. డిస్టెన్స్ డి వచ్చింది. డి అనుకుంటాం, డి మీటర్స్. అది కిలోమీటర్ కావచ్చు, మీటర్ కావచ్చు. మీటర్లు అనుకోవడం బెటర్. డి మీటర్, ఎం కేజీ. ఇది కేజీలో చెప్పాలి, ఇది మీటర్లు. ఇప్పుడే ఎస్ఐ యూనిట్స్ మెయింటైన్ చేస్తే బెటర్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఏం చేశారంటే న్యూటన్ మధ్యలో ఫోర్స్ ఉంటుంది కదా, ఫోర్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. ఇది వాస్తవమే. ఇప్పుడు మన పైన ఎంత పెద్ద బండరాయి పడితే అంత గట్టి దెబ్బ తగులుతుంది. ఏదో మనం దేనికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తీసుకుంటే సైకిల్లో ఒకటి గుర్తించేస్తే పెద్దగా ఏం కాదు. బైకులు గుర్తే దెబ్బలు తగులుతాయి, కారులు గుర్తే డౌట్ వస్తుంది, బస్సులు గుర్తే కన్ఫర్మ్ అవుతుంది టికెట్ బుకింగ్. అంటే ఇక్కడ విషయం ఏంటి, సైజు పెరుగుతున్న కొద్ది అటాకింగ్ మోడ్ పెరిగిపోతుంది, స్పీడ్ పెరిగిపోతుంది. హై స్పీడ్లో వెళ్ళి ఒకవేళ కొట్టినా ప్రమాదం. ఇక్కడ స్పీడ్ ఇంపార్టెంట్ కాకుండా మనం మాస్ మీద దృష్టి పెడదాం. ఎంత హెవీ మాస్ అయితే అంత పెద్ద డేంజర్ అని మనకు తెలిసిపోతుంది కదా. అలానే న్యూటన్ చెప్పింది ఏంటంటే మాసెస్ భారీగా పెరుగుతూనే అంటే ఫోర్స్ పెరుగుతుందని అర్థం. ఆ రెండు మాసెస్ ఇంటూ చేసిమని చెప్పాడు. ఆ రెండు ఇంటూ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది. పెరిగితే పెరగడం, తగ్గితే తగ్గడం. అది ఒకటి చెప్పాడు. రెండోది, మరి డిస్టెన్స్ పెరిగితే ఏమవుతుంది అంటే ఈ ఫోర్స్ తగ్గుతుంది, అక్కడ గ్రావిటీ కాదు, ఫోర్స్ తగ్గుతుంది అని చెప్పాడు. అంటే ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. 1/లో రాసాం అనుకోండి, దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. ఎందుకు అంటారు అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a, ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇవి మీకు మ్యాథ్స్లో బేసిక్గా వస్తూ ఉంటాయి కదా. అలాగే a⁻−2 ఈక్వల్ టు 1/a². తెలియకపోతే మ్యాథ్స్ సార్ని అడిగి తెలుసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ d⁻−2 ఈజ్ ఈక్వల్ టు 1/d². అది ప్లేస్లో మనకి ఎవరు ఉండాలి, d⁻−2. ఎఫ్ ఈజ్ ఈ పైన మైనస్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. దీని అర్థం కూడా చెప్తాను మీకు. ఇక్కడ రాసే విధానం ఏంటంటే మైండ్లో డి ఇన్వర్స్ పెట్టి, లేదా ఒక పని చేయండి, d² పెట్టి దానికి హోల్ ఇన్వర్స్ రాద్దాం. మీకు ఎక్స్పోనెంట్స్ రాకపోతే ఎవరైనా చేయలేము. a⁻m⁴n, a⁻m × n, 2 × -1 -2 సరిపోయిందా లేదా చూడండి. ఇప్పుడు దీన్ని చదవడం ఎలాగో చెప్తాను. ఎఫ్ ఈజ్ అనాలి ఫస్ట్ ఎఫ్ని. ఎక్కడైతే ఎఫ్ ఈజ్ పవర్ ఎంతో చూడాలి. 1 ఉంటే డైరెక్ట్, మైనస్ ఉంటే ఇన్వర్స్. అది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m × m. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని రాసాము కానీ ఇక్కడ తీసేస్తాం మధ్యలోంచి. ఇది మనకి అవసరం లేదు, దీన్ని తీసేద్దాం. ఎఫ్ ఈజ్ ఇది ఎలా చదువుతారు చూడండి. ఎఫ్ ఈజ్ ఇన్వర్స్ ఉంది కదా, ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². అంటే ఇది మనం రాయము యాక్చువల్గా, ఇదే రాస్తాము. బట్ ఏంటంటే చెప్పడం కోసం ఒక క్లారిటీ కావాలంటే ఏం చేయాలి, ఇలా రాసుకుంటారు. కానీ చదవడం ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d² అంటాం, కానీ రాసేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d². సో ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఏమైపోతుంది. రెండింటి నుంచి ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m/d². ఈ రెండింటిని కలిపితే న్యూమినేటర్లో mm వస్తుంది, డినామినేటర్లో d² వస్తుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు g/d². ఇది ఫైనల్ మనకి. దీన్ని న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటీ అంటాం. ఇక్కడ జీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మిగతావన్నీ లెఫ్ట్ పంపాలి. జీ ఒక్కటే రైట్కి ఉంచండి. జీ ఉంచేస్తే ఏమొస్తుంది, ఎఫ్ ఇక్కడ ఎలాగో ఉంది, ఈ d² డినామినేటర్లో ఉంది, ఇంటూ అవుతుంది బై mm. డినామినేటర్లోకి mm వెళ్ళిపోద్ది, ఇక్కడ మల్టిప్లై ఉంది, డివైడ్ అవుద్ది. సో జీ వాల్యూ ఎంత వచ్చిందో రాసుకోండి క్లియర్గా. ఎఫ్ d²/mm. ఇది జీ వాల్యూ. అయితే ఈ ఫార్ములా మనకి ఎంత మార్చి అవసరం లేదు, ఇదే వాడతాం. కాకపోతే దీని పని ఏంటో మీకు ఇప్పుడు తెలుస్తుంది.
ఎఫ్ని ఎందులో చెప్తామంటే న్యూటన్లో చెప్తాం ఫోర్స్, న్యూటన్. డి ఎందులో చెప్తామంటే మీటర్, బట్ మీటర్ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్. మాస్ ఎందులో చెప్తామంటే కేజీ, ఇంటూ మళ్ళీ మాసే కాబట్టి కేజీ. ఇప్పుడు దీనికి చూద్దాం ఏం రాస్తాం అనేది. చూడండి ఇక్కడ రాస్తాము, న్యూటన్ మీటర్ స్క్వేర్. కేజీ ఇంటూ కేజీ ఏమవుద్ది, ఇది సైడ్ రాసుకుంటున్నాను, 1/kg² అని రాసుకుంటాను. 1/kg², కేజీ ఇంటూ కేజీ డినామినేటర్లో ఉంది, పైకి తెస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇంటూ kg⁻². ఇవి ఈ జీకి యూనిట్స్, జీ తాలూకు యూనిట్స్ అవి, న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇంటూ kg⁻². ఇలా కాకుండా జీకి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ ఇక్కడ రాస్తాం చూసుకోండి. జీ ఈజ్ ఈక్వల్ టు 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్, అది వచ్చింది అలా రాసేయాలి. మీటర్ స్క్వేర్ ఇంటూ kg⁻². ఇలా ప్రింట్ దింపడమే, ఇదే జీ వాల్యూ. దీన్ని యూనివర్సల్ కాన్స్టాంట్ ఆఫ్ గ్రావిటీ అంటారు. దీని పేరు ఏంటట, యూనివర్సల్ కాన్స్టాంట్ ఆఫ్ గ్రావిటీ, ఇది దీనికి పిలిచే పేరు. జీ వాల్యూ ఎంతట 6.6 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇంటూ kg⁻². ఇది ఎలాగొచ్చింది చూసారు కదా. అర్థం కాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనే బ్యాక్కి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది లెక్క. ఓకే, మరి ఇప్పుడు యూనివర్సల్ లా చూసాం కదా, దీనికి యూజెస్ ఏమైనా ఉన్నాయంటే సింపుల్గా మనకి రియల్ లైఫ్లో ఒక 3 or 4 యూజెస్ మనం చెప్పుకోవచ్చు. ఒకటి, మనము ఎర్త్ పైకే ఎందుకు ఉంటాం, యాపిల్ ఎర్త్ పైన ఎందుకు పడుతుంది, మనం ఎలా నిల్చున్నా ఎర్త్ పైన ఎందుకు ఉంటాం, కొంచెం ఎగిరినా మళ్ళీ ఎర్త్ పైకి ఎందుకు వస్తామంటే గ్రావిటీ అని చెప్పడానికి ఇది బైండింగ్ ఆఫ్ బాడీస్ ఆన్ ఎర్త్. భూమి మీద ఈ ఆబ్జెక్ట్స్ ఎలా అంటిపెట్టుకుని ఉన్నాయని చెప్పడానికి గ్రావిటీ. అలాగే మూన్ రౌండ్ ది ఎర్త్, ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది. ప్లానెట్స్ రౌండ్ ద సన్, సన్ చుట్టూ ప్లానెట్స్ ఎందుకు తిరుగుతున్నాయి, వీటికి సమాధానాలు మనకి ఎక్కడ దొరుకుతాయి, గ్రావిటీ. సో ప్లానెట్స్ ఎందుకు సన్ చుట్టూ తిరుగుతాయి, మూన్ ఎందుకు ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, మనం ఎందుకు, లేదా భూమి మీద ఆబ్జెక్ట్స్ ఎందుకు అలా ఉండగలుగుతున్నాయి అని చెప్పింది. ఇది కాకుండా ఇంకోటి ఉంది, అసలు టైడ్స్ ఎలాగ వస్తాయి సముద్రంలో. టైడ్స్కి 1,00,000 కారణాలు ఉన్నాయి, ఒక్క కారణం కాదు. అందులో ఒకటి గ్రావిటీ. గ్రావిటీ వల్ల టైడ్స్ వస్తున్నాయి. అంటే అమావాస్యకి పౌర్ణమికి ఏదో మన న్యూ మూన్ డే ఫుల్ మూన్ డేకి ఎక్కువ అవుతాయి. దానికి కారణం ఏమని చూస్తే ఆ రోజు మనకి గ్రావిటీ కొంచెం మార్పులు వస్తాయి. అంటే మూన్కి ఎర్త్కి సన్కి మధ్యన యాంగిల్ 180 వస్తే ఒకలాగా ఉంటుంది, 90 వస్తే ఒకలాగా ఉంటుంది. అంటే మధ్యలో మూన్ అనుకోండి, ఈ చివరి ఆ చివరి ఎర్త్నం అనుకోండి. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్లోకి వచ్చేటప్పుడు స్ట్రైట్ యాంగిల్ 180 వచ్చింది. అలాగే మధ్యలో ఎర్త్ ఉంది, అటువైపు మూన్, ఇటువైపు సన్ ఉంది అనుకోండి, అప్పుడు స్ట్రైట్ లైనే. అలాగ వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది, ఫుల్ ఫోర్స్ ఉంటుంది అనమాట గ్రావిటీ. అన్నీ ఒకే లైన్లో ఉండి గ్రావిటీ ఒకే లైన్లోకి వచ్చినప్పుడు బలం పెరుగుద్ది. అలా కాకుండా 190లోకి ఎల్ షేప్లోకి వచ్చాయి అనుకోండి, సన్ పైన కిందన ఎర్త్, ఇక్కడ మూన్ ఎల్ షేప్. ఇలాగా ఈ ఎల్ షేప్ వచ్చేసరికి బాగా తక్కువ వస్తుంది. సో ఈ అప్ అండ్ డౌన్స్ కారణం కూడా గ్రావిటీ అని చెప్పి అది 4వ కారణం. బెటర్ ఇలాంటివి అర్థం చేసుకోవడానికి మన గ్రావిటీ ఉపయోగపడింది. ఇంకా 5 కూడా ఉంది. శాటిలైట్స్ పంపడానికి కారణం గ్రావిటీ ప్రిన్సిపల్సే. గ్రావిటీ మీద డిపెండ్ అయ్యి శాటిలైట్ని మనం పంపిస్తుంటాం, ఎర్త్ చుట్టూ తిరుగుతుంటాయి. ఇది ఈ కాన్సెప్ట్స్ మనకి వచ్చేసి గ్రావిటీ కవర్ చేస్తుంది. ఇప్పుడు దీంతో మనం ఒక నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫ్రీ ఫాల్ అంటే ఏంటట, వాట్ ఈజ్ ఫ్రీ ఫాల్? ఫ్రీ అంటే సింపుల్గా ఎందుకు పడిపోతాయి. ఇప్పుడు ఏదో పెన్ ఉంది, ఇలా చూడండి, ఇలాగా వదిలేస్తే పడిపోయింది. ఎలా పడిపోయింది, పెన్ ఎందుకు పడిపోయింది, ఎవరు అట్రాక్ట్ చేశారు, నేను వదిలేస్తే పడిపోయింది అని అనకూడదు. పెన్ ఎలా పడిపోయింది అంటే వదిలేస్తే పడిపోయింది కాదు. అంటే ఇక్కడ విషయం ఏంటి, అది ఎవరు అన్నారట,
ఫోన్లో మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తుంటే నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అనేసి. అంటే ఫోన్లో మాట్లాడుతున్నావుగా, మామూలుగా ఏం చేస్తున్నావు అర్థం ఏంటంటే జనరల్గా ఎక్కడున్నావు ఏంటి అని అర్థం. అలా కాకుండా నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నాను అలా చెప్పకూడదు కదా. అవి అస్తవ్యస్త సమాధానాలు అవుతాయి. అలానే ఇలాగ పడేస్తే ఎందుకు పడిపోయిందంటే మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, గ్రావిటీ దీని మీద పనిచేస్తుంది, అందుకని ఇది పడింది, వదిలేస్తే పడిపోయింది. అది ఫ్రీ ఫాల్. ఫ్రీ ఫాల్ అంటే ఎవరు పట్టి విసరడం కానీ లాగడం కానీ లేకపోతే తొయ్యడం కానీ చేయకుండా ధనంతలదిగా పడిపోయే తత్వం. హెలికాప్టర్ ఉంది, ఫెయిల్ అయితే ఎక్కడ పడుతుంటే డైరెక్ట్ కిందన ఆకాశంలో ఉండిపోదు కదా, అక్కడ స్టిక్ అయిపోయి. అందుకని మనకి ఏదైనా పైనుంచి ఫెయిల్ అయితే కిందకి పడుతుంటాయి. ఇలా ఎందుకు ఫ్రీ ఫాల్ మనం చూస్తామంటే దానికి కారణం గ్రావిటీ అని చెప్పొచ్చు. ఈ ఫ్రీ ఫాల్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి న్యూటన్స్ లా తీసుకుందాం. చెప్పింది మీకు డౌట్ అయితే వీడియో మళ్ళీ వెనక్కాలండి. F = G m/d² అని వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీన్ని MM అంటే ఏంటో ఇక్కడ మనం ఒక ఊహించుకుందాం. మాస్ ఆఫ్ ది ఎర్త్, పెద్ద మాస్ కాబట్టి M క్యాపిటల్ సరిపోయింది. చిన్న స్టోను, దానికి స్మాల్ m పెడదాం. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యలో గ్రావిటీ పోటీ. యాక్చువల్గా ఈ ఎర్త్ రేడియస్ వచ్చేసి 6440 కిలోమీటర్లు. కానీ మనం ఏం చేస్తామంటే 6.0 × 10⁶ మీటర్ అని తీసుకుంటాం. అంటే ఎర్త్ రేడియస్ని మీటర్లో ఇలా చెప్తాం అన్నమాట. మరి ఎన్ని వేల కిలోమీటర్లో మనకి ఎర్త్ పైన ఏమాత్రం నా అంత హైట్ లేకపోతే ఇల్లు అంత హైట్లోంచి పడేస్తే 2-3 మీటర్ల లెక్కలోకి రాదు. అందుకని ఏం చేస్తారంటే గ్రావిటీకి ఈ బేసిక్ అంతా ఈ రేడియసే. సో అందుకని ఏం చేస్తారు, ఇక్కడ మనం ఫోర్స్ ఆఫ్ ది స్టోన్, ఇప్పుడు స్టోన్ మీద పనిచేసే గ్రావిటీ అయినా మన మీద పనిచేసే గ్రావిటీ అయినా ఆకాశంలో పెరిగే హెలికాప్టర్ పనిచేసే గ్రావిటీ అయినా ఒకటే. మారింది ఎవరితో అంటే దాని మాస్ పైన డిపెండ్ అవుతుంది. పెద్ద సైజు ఉంటే ఎక్కువ గ్రావిటీ, చిన్న సైజు తక్కువ గ్రావిటీ రిజల్ట్ కనబడుతుంది. గ్రావిటీ వాల్యూ మారదు, గ్రావిటీ రిజల్ట్గా మారుద్ది అనమాట. సో ఇప్పుడు ఫోర్స్ మనం ఎలా చేయొచ్చు అంటే M × A అని రాయొచ్చు. F = MA ఫార్ములాతో. బట్ ఇక్కడ ఈ ఏని G అనుకుందాం. ఎందుకు G అనుకుంటున్నామంటే దీని మీద ఎవరు పని చేస్తున్నారు, యాక్సలరేషన్ ఇచ్చింది ఎవరు అంటే గ్రావిటీ. సో ఇక్కడ A = G అనేసి మనం అనుకున్నాం పేరుకి, X = Y అనుకున్నట్లుగా. ఇప్పుడు MG అని స్టార్ట్ చేద్దాం. G/d². ఇక్కడ మాస్ ఆఫ్ ది స్టోన్, ఇక్కడ అదే స్టోన్కి నార్మల్ ఫార్ములా, ఈ 2 Mలు పోతాయి. G = Gm/d². ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఈ గ్రావిటీ ఎలాగుంటుందంటే ఒక్కొక్క ప్లానెట్కి, ఒక్కొక్క లేకపోతే మూన్ లాంటి శాటిలైట్కి, లేకపోతే సన్ లాంటి స్టార్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇది అంటే ఎంటైర్ ప్లానెట్ పైన దాదాపు కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది, కొంచెం తేడా తప్ప. ఈ G ప్లానెట్ టు ప్లానెట్. అలాగని ప్లేస్ టు ప్లేస్ అంటే మన ఇంటికి పక్కింటికి మారిపోద్ది, మన ఊరికి పక్క ఊరికి మారిపోద్ది అని కాదు. ఈ ప్లానెట్ పైన ఒకలాగా ఉంటుంది, మార్స్ పైన ఒకలాగా ఉంటుంది, సన్ పైన ఒకలాగా ఉంటుంది, మూన్ పైన ఒకలాగా ఉంటుంది అని చెప్పడానికి G = Gm/d² అనే ఫార్ములా మనం వాడతాం. చూద్దాం G మారుతుంది అంటే మారదు. 6.67 జస్ట్ కవర్ చేసి 6.7 అని రాద్దాం. × 10⁻11. మాస్ ఆఫ్ ది ఎర్త్ ఇక్కడ రాయాలి. 6 × 10⁻24 kg. హోల్ బై వేయాలి. d² ఇవ్వండి, ఈ వాల్యూ స్క్వేర్ వేయాలి. అంటే 6 × 10⁻6 0.0 అయిపోయినా పర్లేదు లెక్కలో. మళ్ళీ 6 × 10⁻6 వేయాలి. ఇవన్నీ సింప్లిఫై చేస్తే మనకి ఇంచుమించుగా ఎంత వాల్యూ వస్తుంది, 9.8 m/s² వస్తుంది. అది G వాల్యూ ఎర్త్ పైన. అదే మూన్ పైన అయితే ఎంత వస్తుంది, 1.67 m/s² వస్తుంది, తక్కువ. అదే సన్ పైన అయితే 27.4 m/s² వస్తుంది. మనకి ఇంపార్టెంట్ ఎవరంటే ఇది ఎర్త్ పైన ఉన్న గ్రావిటీ వాల్యూ మనకి ఇంపార్టెంట్. సో చూడండి, చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది 24 ఉంది, ఇది -11 ఉంది. 24 నుంచి 11 తీస్తే ఎంత మిగులుతుంది, 24 నుంచి 10 తీయండి, 14, అందులో ఒకటి తీయండి అంటే 13 జీరోస్ వస్తాయి. 6 + 6 12 జీరోస్ పోయినాయి. అంటే పైన అన్ని 6లే కనబడుతున్నాయి, ఇది ఒక్కటే 0.7 తప్ప. సో న్యూమరేటర్లో ఒక 10 మిగిలిపోతుంది. నియర్ బై ఆ వాల్యూ ఇదే. దీనికి మరీ సింప్లిఫై చేసి చూడక్కర్లేదు. ఈ 10⁻6 రాస్తే మీకు 10⁻12 అవుతుంది. 24 నుంచి 11 తీస్తే 13 వస్తుంది.
సో 13 - 12 a పవర్ m పైన a పవర్ m బై a పవర్ n వేస్తే ఎంత వస్తుంది? ఒక 10 వస్తుంది. ఈ 6కి ఈ 6 పోతుంది. అప్రాక్సిమేట్ ఇది కొద్దిగా ఎక్కువ ఉంది. ఈ 6కి వాల్యూ పోతుంది. ఇలా పోవడం వల్ల ఏమవుతుందంటే చివరికి మనకి అప్రాక్సిమేట్లీ ఇది వస్తుంది 9.8 m/s². యాక్చువల్గా మీకు డౌట్ రావాలి, 6.7 పెద్ద వాల్యూ కదా 10 దాటిపోవాలని. మన ప్రభుత్వం వేసిన ఫార్ములా ఇలా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చేస్తాడు, మేము చెప్పామనుకో తప్పు చెప్పామనుకుంటున్నాను. ఇది 6440 దేవుడు అని చెప్పినప్పుడు అప్పుడు 6.4 × 10⁶ వేసామనుకో, 2 6.4లు వస్తాయి. అక్కడ క్లారిటీ కనిపిస్తుంది. ఒక 6.7 6 ఉంది, 2 6.4లు ఉన్నాయి కాబట్టి ఇది డామినేషన్. ఈ డామినేషన్ వల్ల ఇది వాల్యూ జస్ట్ తగ్గుతుంది 10 కంటే 9.8. అంతేగాని న్యూమరేటర్ ఎక్కువ చూపించి 10 కంటే దాటిపోతుంది, తగ్గదు. సో ఇది ఏదైనా టెక్స్ట్ బుక్లో ఏది ఇస్తే అదే మనం చేస్తాము. రియల్ వాల్యూస్తో కంపేర్ చేయలేము. ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడు సైంటిస్ట్ లేక చూసుకుందిరా, ప్రజెంట్ ఉన్న వాల్యూస్ అలా ఫాలో అయిపోండి. నియర్ బై 9.8 m/s². ఇదే మన ఎర్త్ పైన ఉన్న గ్రావిటీ. ఇది గుర్తుపెట్టుకుంటే ఇక్కడికి టాపిక్ దీన్ని ఉంచేస్తే నెక్స్ట్ గ్రావిటీ అండర్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా మారుతాయి అనేది పార్ట్ 2లో చెప్పుకుందాం. ఇది క్లారిటీగా ప్రిపేర్ రెడీగా ఉండండి.